అసెంబ్లీలో గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కృష్ణ వాటర్పై ఆధారపడిన నల్గొండకు బీఆర్ఎస్ తీరని నష్టం చేసిందని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ కు మేనమామ సాలొచ్చిందని సెటర్ వేశారు. అబద్ధాలు చెప్పడంలో హరీష్ కేసీఆర్ను మించిపోయారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ నుంచి తెలంగాణ తొలగించినప్పుడు బీఆర్ఎస్ పని కథమైందన్నారు. మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష. నేను పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని, కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్ల తోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు, మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది.